ఏమండి కాఫీ అక్కడ పెట్టి వస్తున్నా. త్వరగా రండి, మళ్ళీ చల్లారిపోయిందంటారు. ఇదిగా పాలు పోసి వండు. ఏమండి ఏంటి పండగ నెల మొదలై 10 రోజులు అవుతోంది. ఇంకా 20 రోజులైతే పండగ కూడా వెళ్ళిపోద్ది. ఈ సంక్రాంతికైనా పిల్లల్ని రమ్మని చెప్పండి. పనిచేస్తున్నప్పుడు కూడా అమ్మ అని పిలిచినట్టే అనిపిస్తుంది. అస్తమానం వాళ్ళే గుర్తొస్తున్నారండి. నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా. ఎన్నాళ్ళని ఓపిక పడతాను, వాళ్ళని పిలిపించండి. ఈ అరటిగళ్ళు ఏంటి ఇలా చిక్కిపోయాయి? పండగకి రమ్మని చెప్పండి. ఇదిగా ఐరుగాని రమ్మని చెప్పు, దాని పని ఏంటో చూద్దాం. ఏంటండి నేను పిల్లల గురించి మాట్లాడితే మీరు మొక్కల గురించి మాట్లాడతారేంటి? పిల్లల కంటే మొక్కలే నయం. కళ్ళ ముందు ఉంటాయి, కావాల్సింది ఇస్తాయి. ఆ పొట్ల బాధ చూడు, వేసి 2 నెలలు కాలేదు, అప్పుడే కాపు కాసి మన ఆకలి తీరుస్తోంది. మరి మన పిల్లలు వాళ్ళని చూడాలన్న మన ఆశ తీర్చలేకపోతున్నారు. వాళ్ళు అక్కడ ఎంత బిజీగా ఉన్నారో ఏంటో. అందుకే వాళ్ళ బిజీలో వాళ్ళని ఉండని. ఇదిగో ఇక్కడ నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఉన్నాం. పెళ్ళైనప్పటి నుంచి మీకు నేను, నాకు మీరు ఉంటూనే ఉన్నాం. ఇంతకి పిల్లల్ని పిలిపిస్తారా లేదా? 10 సార్లు పిలవడానికి వాళ్ళ అతిథులు కాదు జానకి, మన పిల్లలు. ఎన్ని సంవత్సరాలుగా పిలుస్తున్నాం, పిలుస్తూనే ఉన్నాం. వచ్చారా? ఇంకా పిలువదలుచుకోలేదు. సరే, మీకు ఇష్టం లేకపోతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే మరి నేను? మీకే ఉన్నాయిగా చెట్లు మొక్కలు, కబుర్లు చెప్పుకోవడానికి ఊళ్ళో జనం. నేనెందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ కోసం నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఏ పెళ్ళయ్యాక మీకోసం మా అమ్మ నన్ను వదిలిపెట్టి రాలేదా? అప్పుడు మీరే కావాలనిపించారు, ఇప్పుడు నాకు పిల్లలే కావాలనిపిస్తున్నారు. వాళ్ళనైనా పిలిపించండి, లేకపోతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అంతే.